బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూపించే రెసిపీ సాంబారు. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేలా చూపిస్తున్నారు. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక కప్పు కందిపప్పు వేసుకొని 2-3 సార్లు వాటర్ వేసి శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ అన్ని వంపేశాక ఒక కప్పు కందిపప్పుకి 2 కప్పుల వాటర్ వేసుకొని ఇది అరగంట నానబెట్టుకుంటున్నాను నేను. మీరైతే టైం లేకపోతే వెంటనే స్టవ్ మీద వేసుకోవచ్చు. ఒక అరగంట నానబెట్టుకున్నాక పప్పు ఇలా ఎరగదీసి చూస్తే 2గా కట్ అయిపోయింది కదా ఈజీగా. ఇప్పుడు పప్పు అంతా వాటర్ పీల్చుకుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసి ఒక 1/2 టీ స్పూను పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి 3 విజిల్స్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాము. ఇప్పుడు ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే చక్కగా ఈ పప్పు అనేది ఉడికిపోయింది కదా. ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసి పప్పు గుత్తితో బాగా మెదుపుకుందాము. మనం నానబెట్టుకోవడం వల్ల చక్కగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన ఇందులోకి వెజిటేబుల్స్ వేసుకుందాము. సో ఇలా పప్పు అంతా ఉడికించుకున్న తర్వాత మీడియం సైజులో ఉన్న ఒక క్యారెట్ని పీల్ తీసుకొని వేసేసుకొని, అలానే 2-3 ఆనియన్స్ ముక్కలు, అలానే ఒక ములక్కాడ మొత్తం తీసుకొని ఇట్లా తుప్పేసి వేసుకొని, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అన్నీ కూడా వేసేసుకొని ఒక మీడియం సైజులో ఉన్న పెద్ద నిమ్మకాయ వేసేంత చింతపండు రసాన్ని తీసుకొని చిక్కటి చింత రసాన్ని వేసుకోవాలి. ఇవే కాదండి, మీరు బంగాళదుంప, సొరకాయ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా చింతపండు రసం పోసాక ఒక గ్లాసు వాటర్ పోసుకొని ఈ పప్పు కూరగాయ ముక్కలన్నీ కూడా కలిసేలాగా బాగా కలుపుకుందాము. మనం పప్పు ఉడికించినాక మెరుపుకునేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు ఇదంతా ఇలా చిక్కగా కలుపుకున్నాక 1 టీ స్పూన్ కారం వేసేసుకొని ఇదంతా ఉప్పు కారం కలిసి సరిపోయిందో లేదో కలుపుకొని చూసుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక విజిల్ వచ్చేదాకా పెట్టి ఉడికించుకుందాము. చూడండి, ఈ సాంబార్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆవిరిపోయాక మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకొని ఉప్పు, కారం, పులుపు బ్యాలెన్స్ చేయడానికి చిన్న బెల్లం ముక్క ఇందులో వేస్తున్నాను. సో ఇది అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి పోపు కోసం ఒక గిన్నె తీసుకొని 4-5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటాడు. బాగా గుర్తుంచుకొని ఆయిల్ కాదు నెయ్యి వేసుకొని, నెయ్యి వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ, అలానే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని పోపు వేగాక ఈ సాంబార్లోకి వేసుకొని పైనుంచి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఈ సాంబార్లోకి వేడి అన్నంలో వడియాలతో తిన్నా, అప్పడాలతో తిన్నా సూపర్గా ఉంటుంది. ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి.